నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అణుబాంబు కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ఉత్తర కొరియా పరీక్షించడం ప్రపంచ దేశాల్ని కలవరపాటుకు గురిచేసింది. బాంబు పరీక్ష ప్రదేశం పక్కన 5.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదైనట్లు అంతర్జాతీయ భూకంప పర్యవేక్షణ సంస్థ గుర్తించింది. పొరుగు దేశాలైన చైనా, జపాన్, దక్షిణ కొరియాలలో భారీ భూప్రకంపనలు నమోదయ్యాయి. హైడ్రోజన్ బాంబు విడుదల చేసే శక్తి అణుబాంబు కంటే 4000 రెట్లు అధికంగా ఉంటుంది. మొత్తంగా ఉత్తర కొరియా దుస్సాహసాన్ని అంతర్జాతీయ సమాజం ముక్తకంఠంతో ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కొత్తగా కఠినమైన ఆంక్షలను విధించే అవకాశం ఉంది. అంతర్జాతీయ సమాజం నుండి వెలివేయాలని ఆగర్భ శత్రుదేశం దక్షిణ కొరియా డిమాండ్ చేసింది. పాకిస్తాన్ సాయంతోనే ఉత్తర కొరియా అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించిందని భారత్ ధ్వజమెత్తింది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్ష ప్రపంచ దేశాల మండిపాటుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి నరసింహారావు గారు, రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు, ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు, కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, సామాజిక అంశాల విశ్లేషకులు, చందు సాంబశివరావు గారు, నాసాలో పనిచేసిన శాస్త్రవేత్త, రాజకీయ అంశాల విశ్లేషకులు, పతకమూరు దామోదర ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక అంశాల విశ్లేషకులు. నరసింహారావు గారు, అణుబాంబుల కంటే ఎన్నో వేల రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ప్రయోగించి ఉత్తర కొరియా సంచలనాలకు కారణమైంది. మరి అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించి ఉత్తర కొరియా ఇంత సాహసానికి ఎలా ఒడిగట్టిందంటారు? ఉత్తర కొరియా అంటే ఉత్తర కొరియాలో ఉన్న అధ్యక్షుడే, ఆయన మొత్తం సర్వాధికారి, ఆయన ఒక యువ ఉన్మాది. వాళ్ళ తండ్రి యొక్క అనుచరులు, ఒక 5 అనుచరులు, ఆ తండ్రితో నిరంతరం ఉండే అనుచరుల్ని నలుగురిని కాల్చి చంపాడు. సొంత మామను కాల్చి చంపాడు. వందలాది మంది చూస్తుండగా రక్షణ మంత్రి కాల్చి చంపాడు అతను. అంటే అతను ఒక ఉన్మాద స్థాయిలో ఉన్నాడు. హైడ్రోజన్ బాంబు నిజంగా పేల్చారా, పరీక్ష చేశారా అన్నది అనుమానాస్పదం. హైడ్రోజన్ బాంబు మామూలు ఆటం బాంబు కన్నా కొన్ని రెట్లు పెద్దది కాదు, 50,000 రెట్లు పెద్దది. 50 రెట్లు ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. మామూలుగా అణుబాంబు అయితే ఫిజన్, తర్వాత ఫిజన్ ద్వారా మాత్రమే శక్తి విడుదల అవుతుంది. ఇక్కడ ఫిజన్, ఫ్యూజన్ రెండు కలగలిసి అనంతమైన శక్తి విడుదలవుతుంది. దాని ఇంతవరకు విడుదల బాంబును ప్రయోగించేది ఎవరు లేరు. మహావిధ్వంసకరమైన బాంబు అది. దాన్ని ఏ ప్రయోజనం కోసం అతను తయారు చేశాడు? దేశమేమో నిరంతరం కటిక పేదరికంలో అల్లాడుతుంది దేశం. ఆ దేశాన్ని గురించి, ఆ ప్రజల గురించి పట్టించుకునే ఓపిక లేదు. ఇటీవల ఒక 15 నావలో ఇక్కడి నుంచి పడవలో జపాన్ వెళ్తే, ఆ జపాన్ తీరులో పడవలో చూస్తే దాదాపు ఒక 200 మంది శవాలు, స్కెల్టన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ పరిష్కరిస్తే వాళ్ళు కేవలం అన్నార్తితో చనిపోయారన్న విషయం వెల్లడైంది. అందువలన దేశంలో కటిక పేదరికం ఉంటే సంపన్న దేశాల స్థాయికి ఎలా తీసుకోవాలి, సంపన్న దేశం కనీసం సౌత్ కొరియా స్థాయికి ఎలా తీసుకోవాలని ఆలోచించుకోకుండా ఈయన ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఇతనికి ఎంత 32 ఏళ్ల వయసు. వాళ్ళ తండ్రి పోగానే ఇతను ప్రెసిడెంట్ అయ్యాడు. వచ్చిన అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలంటే తన తండ్రితో ఉన్న వాళ్ళని కూడా కాల్చి చంపుతున్నాడు. అసలు ఎవరో ఎక్కడ మాట్లాడితే భయోత్పాదాన్ని క్రియేట్ చేశాడు సొసైటీలో. మొట్టమొదటి కమ్యూనిస్ట్ దేశంగా వచ్చింది. తర్వాత ఆ కమ్యూనిస్ట్ దేశం నుంచి పీపుల్స్ పార్టీ అన్నారు. తర్వాత వాళ్ళ ఒక పరమ నియంతృత్వం, రాజరికానికన్నా మించిన నియంతృత్వంగా అది మారింది. ఆ దేశం దగ్గర ఇంత భయంకరమైన ఆయుధాలు ఉంటే అసలు ప్రపంచానికి రక్షణ ఏంటి? ఎవరి మీదైనా ప్రయోగిస్తాడు. అతను అంతమంది హెచ్చరించాడు. 2 ఏడాది క్రితం, కింద సంవత్సరమే హెచ్చరించాడు, నేను వాషింగ్టన్ మీద, లాస్ ఏంజల్స్ మీద వేస్తాను, అలాగే జపాన్ మీద వేస్తా అన్నాడు. బాంబులు వేస్తుంటే అతను ఏదో చిన్నపిల్లల ఆటలాగా చాలా తేలిక తీసుకుంటున్నాడు. బాంబులు వేసి ఇంత విధ్వంసం సృష్టించగల అంటే, ఒకటి అదృష్టవశాత్తు అందుకు క్షిపణులు లేవు, వేసి క్షిపణులు లేవు, పేల్చగల నైపుణ్యం కూడా లేదు. ఇంకో దూరాన్ని తీసుకెళ్లి పేల్చగలిగిన పెద్ద బాంబుని సముద్రంలో పేల్చాడని చెబుతున్నారు. ఇప్పుడు అది వరకు ఎంత, అది కూడా వాస్తవం కాదని సౌత్ కొరియా చెబుతుంది. అందువలన ఇతను ఇంత ఉన్మాద స్థితిలో ఉన్న వారి చేతిలో అధికారం ఉంటే, దేశంలో సర్వాధికారులు అతని చేతిలో ఉన్నప్పుడు, అతను ఏమైనా చేసే అవకాశం ఉన్నప్పుడు అతను దేశ ప్రపంచానికి రక్షణ ఏంటి అన్నది వాళ్ళు చూడాలి. మీరు చెప్పారు ఐక్యరాజ్య సమితి ఏం చేయాలి? నార్త్ కొరియా వాళ్ళు ఈ బాంబుని పేల్చడం ద్వారా ఇది ప్రపంచం అంతా కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఎట్లా కట్టడి చేయాలి? ఇప్పటికే అనేక ఆంక్షలు ఉన్నాయి వాళ్ళ మీద. ఆంక్షలు లొంగుబాటుగా అట్లా ఆంక్షలు ఉండడం వల్ల ఏమవుతుంది? ఆంక్షల వల్ల దేశం నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు, ప్రజలు మరింత పేదరికంలోకి దారుకుంటారు. అధికారంలో ఉన్నవాడికి ఏం పోయింది? అతనికి ఏమి నొప్పి తెలియదు. అందువలన అధికారంలో ఏ ఆంక్ష పెట్టినా కానీ అతను లొంగేటట్టు కనపట్ల. హరగోపాల్ గారు, హైడ్రోజన్ బాంబు పరీక్షపై అంతర్జాతీయ సమాజం స్పందించిన తీరును మీరు ఎలా విశ్లేషిస్తారు? చర్చ 2 స్థాయిలో జరగాలి. ఒకటి, అసలు ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్ ఉండొచ్చునా? కొన్ని దేశాలకే న్యూక్లియర్ వెపన్స్ ఉండి మిగతా దేశాలకు వద్దు అనడానికి వీళ్ళెవరు? ఇప్పుడు రియాక్ట్ అయిన దేశాలన్నీ న్యూక్లియర్ దేశాలే. రష్యా రియాక్ట్ అయింది, చైనా రియాక్ట్ అయింది, అమెరికా రియాక్ట్ అయింది, భారతదేశం, అందరు న్యూక్లియర్ పవర్స్. మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఎందుకున్నాయి? మారల్ అథారిటీ ఒకటి ఉండాలి కదా. మనం ఒకరి దగ్గర వద్దు
అనే ముందు మన దగ్గర ఎందుకు ఉన్నాయని ఆలోచించాలి కదా. డిజార్మమెంట్ మూమెంట్ ఒకటి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా న్యూక్లియర్ వెపన్స్ను క్రమేణంగా తగ్గించుకొని మొత్తంగా న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్, ఈ విజన్ అనేది మనము లేకుండా, ఆ చర్చ అంటే ఆ నేపథ్యం లేకుండా ఒక దేశం హైడ్రోజన్ బాంబు పేల్చడానికి వీల్లేదు, అది చాలా ప్రమాదము అని మనం అనుకున్నా ఆ దేశం దగ్గర న్యూక్లియర్ వెపన్ వద్దనడానికి మనం వివరం. ఈ ప్రశ్న మనం అడగాలి. ఎందుకంటే భారతదేశం దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్ ఉంది, మనం ఎందుకు పేల్చాం? న్యూక్లియర్ వెపన్ ఉంటే డిఫెన్స్ ఎక్స్పెండిచర్ చాలా తగ్గుతుంది, సెక్యూరిటీ పెరుగుతుంది, దేశానికి భద్రత. సపోజింగ్ అదే లాజిక్ మీరు నిజంగా ఉత్తర కొరియాకి అప్లై చేస్తే వాడి భద్రత వాడు హైడ్రోజన్ బాంబు తీసుకున్నాడు. రెండవది, అమెరికా మీకు మొత్తంగా న్యూక్లియర్ బ్యాక్గ్రౌండ్లో న్యూక్లియర్ వెపన్ ఎలా వచ్చింది? ఐన్స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు ఆ రోజు హిట్లర్ దగ్గర ఆటం బాంబు ఉందని అనుకొని బోహెరు తర్వాత ఐన్స్టీన్ వీళ్ళందరూ వెళ్ళి అమెరికాను డిటరెంట్ థియరీ కింద ప్రొడ్యూస్ చేయడం. నిజానికి ఐన్స్టీన్ తను రాసిన వ్యాసంలో ఎప్పుడైతే హిట్లర్ దగ్గర ఆటం బాంబు లేదని తెలిసిందో అమెరికా దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఆపండి అని చెప్పారు. అందుకని ఐన్స్టీన్ చాలా సాడ్గా చనిపోయాడు. 1948లో జరిగింది, ఆ 56లో చనిపోయాడు. ఆ 8 ఏళ్ళు ఆయన వై సోషలిజం అనే వ్యాసంలో తన బాధ గురించి రాశాడు. పోనీ అమెరికా న్యూక్లియర్ వెపన్ ఆటం బాంబు తయారు చేసింది, ఏం చేశారు? హిట్లర్ ఏది చేస్తారని అనుకున్నామో అమెరికా చేసింది కదా. జపాన్ వేశారు కదా. ఉత్తర కొరియాలో ఉండే ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అనే స్వప్నం ఉందా? అమెరికాకు కానీ వేరే దేశాలకు ఆ ప్రజలకైనా సహాయం చేద్దామని అనుకున్నా, అది ఐసోలేటెడ్ దేశం కనుక చర్చ ఎప్పుడైనా 2 స్థాయిలో జరగాలి. ఒకటి, డిజార్మమెంట్ వైపు ప్రపంచం పోవాలి. డిజార్మమెంట్ వైపు పోయే క్రమంలో ఏ దేశం కూడా న్యూక్లియర్ వెపన్ ఉండడానికి వీల్లేదు. వీ వాంట్ ఏ న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ అనే ఒక ప్రమాణం పెట్టుకొని మనం ఉత్తర కొరియాను జడ్జ్ చేస్తే అప్పుడు దాంట్లో సమంజసం ఉంటుంది. కానీ ఫలానా వాడి దగ్గర ఉండాలి, ఫలానా వాడి దగ్గర వాడి దగ్గర ఉంటే ప్రమాదం, వీడి దగ్గర ఉంటే ప్రమాదం కాదు అనేది ఏదైతుందో. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అమెరికా ఎంకరేజ్, వాళ్ళు కూడా న్యూక్లియర్ వెపన్, వాళ్ళు న్యూక్లియర్ కంట్రీ ఎలా అయ్యారు? పాకిస్తాన్. కనుక ఈ మొత్తం చర్చ అంటే ప్రపంచ రియాక్షన్ నాకు చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఎవరి దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయో వాళ్ళే రియాక్ట్ అయ్యారు. సాంబశివరావు గారు, అణుబాంబు కంటే 4000 రెట్లు అధికంగా హైడ్రోజన్ బాంబు శక్తిని విడుదల చేస్తుందని చెప్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో హైడ్రోజన్ బాంబు వల్ల ఎలాంటి ఉపద్రవాలు, ఎలాంటి విపత్తులు ఏర్పడే అవకాశం ఉంది? ఇప్పుడు ఆ రోజున హిరోషిమాలో కానీ నాగసాకి మీద ప్రయోగించిన అణుబాంబులు వాటితో పోల్చుకుంటే ఇందాక నరసింహరావు గారు అన్నట్టుగా 40,000, 50,000, 60,000 అంటే ఇది మెజర్మెంట్కి కూడా దిర్ ఇస్ నో డెఫినెటివ్ ఆన్సర్. ఇప్పుడు ఒక హైడ్రోజన్ బాంబు ఎంత ఎనర్జీని రిలీజ్ చేస్తుంది అంటే చేసిన దాఖలాలు కానీ దాన్ని మెజర్ చేసిన దాఖలాలు కానీ దాంట్లో ప్రమాణాలు కానీ లేవు. కాబట్టి డెఫినెట్గా ఫిజిక్స్ మనకేం చెప్తుంది? ఇట్స్ ఎ వెరీ కెటాస్ట్రఫిక్ ఎన్వైరన్మెంటల్ రియాక్షన్ జరిగి ఎన్వైరన్మెంట్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఇన్ అన్లివబుల్ కండిషన్ ఆ విసినిటీలో. ఇట్స్ నాట్ ఓన్లీ భూకంపమో లేదంటే ఆ తరంగాలకి బిల్డింగులు పడిపోవటమో అలానే కాదు, దానికంటే కూడా తీవ్రమైన పరిణామాలు ఉండొచ్చు. ఎంటైర్ అట్మాస్ఫిరిక్ ఆ జోన్లో ఉన్న అట్మాస్ఫియర్లోనే మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవ్రీ లివింగ్ థింగ్ విల్ సఫర్. కాబట్టి అలాంటి దాని జోలికి వెళ్ళొద్దు అనేది ఫిజిసిస్టులు ఎప్పుడో చెప్పేశారు, దాని జోలికి ఎవరు వెళ్ళలేదు. ఇక్కడ నార్త్ కొరియా నిజంగా హైడ్రోజన్ బాంబు చేయగలిగిందా, టెస్ట్ చేసిందా, చేస్తే ఎలాంటి బాంబు ఏ కెపాసిటీలో చేస్తుంది అనేది ఆ వివరాలు తెలియదు. దాని మీద కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా సిస్మిక్ రీడింగ్స్ని బట్టే వాళ్ళు చెప్పగలుగుతున్నారు. దాని విసినిటీలో భూమి ఎంతవరకు కంపించింది, దీన్ని బట్టి ఎపిసెంటర్లో ఏ పార్టీ ఎక్స్ప్లోజన్ జరిగి ఉంటుంది. ఇలాంటి అంబిగ్విటీస్ ఉన్నాయి. కాబట్టి నిజంగా అది హైడ్రోజన్ బాంబు కాదా అనేది ఒక క్వశ్చన్ అయితే, హైడ్రోజన్ బాంబు అయ్యి ఉంటే ఫుల్ హైడ్రోజన్ బాంబా లేదంటే మిమిక్డ్ హైడ్రోజన్ బాంబా రెండో క్వశ్చన్ అయితే, అసలు దీనివల్ల నిజంగా వాళ్ళు ఉపయోగించే అవకాశం ఉందో, ఉపయోగిస్తే ఏమవుతుందంటే ఇంక్లూడింగ్ నార్త్ కొరియా విల్ సఫర్. సౌత్ కొరియా మీద మీరు ఏదో ప్రయోగం చేయాలని ట్రై చేస్తే నార్త్ కొరియాలో పక్కనే ఉంది, వాళ్ళకి ఇబ్బంది అది. కాబట్టి ఇవి నిజంగా ఉపయోగించడానికి వీల్లేని వెపన్స్. మమ్మల్ని మీరు వదిలేశారు ప్రొఫెసర్ గారు అన్నట్టుగా. నార్త్ కొరియాని ఎవరు పట్టించుకుంటున్నారు? మనం ఒక స్టాంప్ వేసేసాం, దాన్ని వదిలేసాం. దాంట్లో ఉన్న మరి ప్రజానీకం ఎలా ఉన్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది ప్రపంచానికి పట్టట్లేదు కదా. యునైటెడ్ నేషన్స్ హ్యాస్ బికమ్ ఏ స్పెక్టేటర్. యునైటెడ్ నేషన్స్లో సెక్యూరిటీ కౌన్సిల్ ఉందన్నారు. ఆ సెక్యూరిటీ కౌన్సిల్లో కొంతమందికే మెంబర్షిప్ ఇస్తాము, కొంతమంది పర్మనెంట్ మెంబర్స్ అన్నారు. దానికి రీజన్స్ ఏంటంటే రోగ్ స్టేట్స్ని మేము ఎంకరేజ్ చేయము, మా దగ్గరే అంత పద్ధతైన డెమోక్రసీ ఉందన్నారు. పద్ధతైన డెమోక్రసీ ఇండియాలో ఉంది కదా. ఇండియా ఈజ్ లార్జెస్ట్ డెమోక్రసీ కదా. మీరు ఆ ఒక్క మాటతోటి ఇండియాకి పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వచ్చు, ఇవ్వరు. అంటే యునైటెడ్ నేషన్స్ హ్యాస్ బికమ్ ఏ వెస్టెడ్ పార్టీ ఫర్ సంబడి.
ఆ వెస్టెడ్ పార్టీలో మళ్ళీ ఎలీట్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ ఎలీట్ గ్రూప్ చెప్పినట్టుగా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నడవాలి. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నా భయం ఏంటంటే వీళ్ళు మళ్ళీ నార్త్ కొరియాని ఇంకొకసారి ఈ ఎకనామిక్ శాంక్షన్స్ తోటి, ఇంకో రకమైన శాంక్షన్స్ తోటి ఇంకో 10-15 సంవత్సరాలు ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటర్నేషనల్ పాలసీస్ని మనం రివ్యూ చేసుకోవాలి. దామోదర్ ప్రసాద్ గారు, ఉత్తర కొరియాపై ఇప్పటికే అనేక ఆంక్షలు ఉన్నాయి. మరి హైడ్రోజన్ బాంబు పరీక్ష నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి స్పందన ఏ విధంగా ఉండాలి? ముఖ్యంగా దీని తర్వాత ఇంకా ఉత్తర కొరియాపై కఠినతరమైన ఆంక్షలు విధించే అవకాశం ఉందా? ఇప్పటికే ఐక్యరాజ్య సమితి 20 ఏళ్ల క్రితమే అనేక ఆంక్షలు విధించింది. ఈ పూర్వరంగంలో కొత్తగా, ఎందుకంటే ఉత్తర కొరియా ఏకాకి దేశంగా ఉంది. ఒక చైనాతో కొంత సన్నిహితంగా మెలుగుతూ ఉంది, అది కొద్ది గొప్ప రష్యాతో కొంత అనుకూలత ఉన్న పూర్వరంగంలో కొత్తగా మరిన్ని ఆంక్షలు విధించి దాన్ని నిలువరించేటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ పరిణామాల పూర్వరంగము మూలాలు రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఉన్నాయి. ఆ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విజేతగా నిలిచిన అమెరికా జపాన్ను లొంగదీసుకునే సమయంలో ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి రష్యా సేనలకు లొంగిపోగా, దక్షిణ ప్రాంతంలో కొరియాలో ఉన్నటువంటి దక్షిణ అమెరికాకు లొంగిపోతే, ఆ తర్వాత ఏకీకరణ చేస్తామని చెప్పినటువంటి ఒక వాగ్దానాన్ని అగ్రరాజ్యాలు విస్మరించినాయి. రష్యా అధీనంలో ఉన్నట్టు ఉత్తర కొరియా కమ్యూనిస్ట్ దేశంగా ఎదగడానికి వాళ్ళు తోడ్పడితే, దక్షిణ కొరియా దాదాపు 5 కోట్ల పైగా జనాభా ఉన్నటువంటి దక్షిణ కొరియాని ఒక సామ్రాజ్యవాద తొత్తుగా, లేదా ఈ ప్రాంతంలో వాళ్ళ అనుకూలమైన ఉపగ్రహ దేశంగా తైవాను, జపాను వీటన్నిటిని మలుచుకునే ఒక ప్రపంచవ్యాప్త ప్రాబల్య విస్తరణలో భాగంగా, ఆ రాజకీయాల్లో భాగంగానే అమెరికా సామ్రాజ్యవాదులు అక్కడ దాన్ని ఊగుతూ వచ్చారు. అప్పుడు కూడా ఉత్తర కొరియా దాడి చేసినప్పుడు, దక్షిణ కొరియా దాడి చేసినప్పుడు దాన్ని వివరించే పేరిట, కమ్యూనిజాన్ని, సామ్యవాదాన్ని నిర్మూలించే పేరిట, విధ్వంసం చేసే పేరిట, అప్పుడు హారీ ట్రూమన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేలాది మంది సైనికుల్ని, త్రివిధ దళాలను, వైమానిక నౌక పదార్థ దళాలను అక్కడ పంపించారు. ఆ పోరాటంలో దాదాపు 50,000 మంది పైగా అమెరికన్ సైనికులు మరణించారు. ఉత్తర కొరియాకు దన్నుగా నిలిచిన చైనా సైన్యంలో కూడా దాదాపు 1,50,000 మంది వరకు భారీ నష్టం సంభవించింది. కొన్ని వేల గృహాలు ధ్వంసమైనాయి ఉత్తర కొరియాలో. దాదాపు 20 లక్షల మంది పైగా నిహతులైనారు, మరణించినారు ఆ యుద్ధంలో. ఈ అమెరికా జాతీయ ఆదాయంలో 14% ఈ కొరియా యుద్ధానికే వాళ్ళు వెచ్చించాల్సి వచ్చింది. ఈ కొరియా యుద్ధం పరిణామాల తర్వాతే తమ సైనిక శక్తిని మరింత పెంచుకోవాలనేటువంటి ఒక బృహత్తరమైన కాంక్షతో అమెరికా హైడ్రోజన్ బాంబును పరీక్షించింది. ఈ పూర్వరంగంలో అన్ని దేశాలు బాధ్యతాయుతంగా సార్వత్రిక సంపూర్ణ నిరాయుధీకరణకు కృషి చేయాలి. నరసింహరావు గారు, ఇప్పటికే పొరుగు దేశాలతో సహా అంతర్జాతీయ సమాజంతో ఉత్తర కొరియాకు సన్నిహిత సంబంధాలు లేవు, సత్సంబంధాలు లేవు. మరి తాజా పరిణామాలతో ఉత్తర కొరియా మరింత ఒంటరయ్యే ప్రమాదం ఉందా? ఇప్పటికే ఒంటరి, చాలా ఒంటరి అవుతుంది. వాణిజ్య సంబంధాలు లేకపోవడంతో అక్కడ అసలు ఇండస్ట్రీస్ కానీ వాణిజ్యం కానీ పెంపొందట్లు ఎక్కడా కూడా అసలు కేవలం వ్యవసాయ దేశంగా మిగిలిపోయింది. అది వాళ్ళ ప్రపంచంతో ముందుకు వెళ్తుంటే అది వెనకపోతుంది. వ్యవసాయ దేశంగా మిగిలిపోతుంది, పేదరికంతో అలమటిస్తుంది. అక్కడున్న నేతలకి, అధిపతులకి ప్రజలు ఎలా పోతున్నారో పట్టట్లా. కేవలం స్వీయ ప్రయోజనాలు, స్వీయ గౌరవం వాళ్ళ గురించి పట్టించుకుంటున్నారు తప్ప మీద ప్రజల గురించి పట్టించుకోవట్లా. ఒంటరితనంలోకి మిగిలిపోయాక ఎవరు చెప్పినా వినిపించుకోరు, ఎవరితో సత్సంబంధాలు లేవు, ఎవరో వీళ్ళు సహాయం చేసేవాళ్ళు లేరు. అందువల్ల ఈ దేశం ఇట్లా ఒంటరిగా మిగిలిపోతున్నది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దానివల్ల ఎక్కువగా నష్టపోయేది ఆ దేశ ప్రజలు. అక్కడ డెమోక్రసీ లేదు. ఒక డెమోక్రటిక్ నేషన్లో రెస్పాన్సిబుల్ లీడర్ దగ్గర ఏమైనా ఆయుధాలు ఉండటం వేరు, అతని దగ్గర ఉండటం వేరు. అన్నిటి ఒకే ఘటన కట్టేసి ఎక్కడ అణ్వాయుధాలు ఉండకూడదు అని చాలా సంతోషం. ఉండకూడదు కానీ ఫస్ట్ చెప్పేది అణ్వాయుధాలుగా ఉండకూడదంటే ఒక రోజులో పోగా ఉన్న అణ్వాయుధాలు కొత్తగా ఉత్పత్తి చేయకూడదు, వాటి మీద ఇంకా తగ్గించుకోవాలని చెప్తాం అన్నది ఒక పద్ధతి. ఎవరి దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు, పాకిస్తాన్ దగ్గర, నార్త్ కొరియాని, మిగతా దేశాలన్నింటినీ, అమెరికాని, రష్యాని ఒకే ఘటన కట్టిస్తే ఎలా? రష్యాలోనూ కానీ అమెరికాలో కానీ ఈ డెమోక్రటిక్ కంట్రీస్ ఆ ప్రజలు ఒప్పుకోకపోతే వాళ్ళు పోతారు, అధికారంలో ఉన్నవాళ్ళు. వీడు ఒక్క వ్యక్తి ఇష్టాలకు అనుగుణంగా అణుబాంబులు ప్రయోగిస్తాం కానీ, ఒక వ్యక్తి ఇష్టాలకు అనుగుణంగా మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయడం కానీ, లేక బాగు చేయడం కానీ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉంది. ఆ వ్యక్తి ఏమన్నా పరిణితి ఉన్నవాడా, 32 ఏళ్ల వాడు, ఇట్లాంటి వ్యక్తి చేతులు ఉంటే ఏంటి అన్నదే పెద్ద ప్రమాదకరం. విడిగా చూడాలి తప్ప ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాలు అందరూ విసర్జించాలి, అందరూ వదిలేయాలి అంటూ సరికాదు, సబు కాదు. ఇతని దగ్గర పెక్యులర్ కేసు, చాలా డేంజరస్ కేసుగా మనం పరిగణించాలి ఇతన్ని. ఈ దేశం కూడా కాదు, నార్త్ కొరియాకి ఏం సంబంధం, ఒక వ్యక్తి చేతిలో ఇంత బలం ఉంటే ఎలా అన్నది మనం ఆలోచించాలి. హరగోపాల్ గారు, అణ్వాయుధాలని అలాగే హైడ్రోజన్ బాంబులు తయారు చేస్తూ ఉత్తర కొరియా దశాబ్దాల తరబడి వెనుకబాటుతనాల్లో మగ్గిపోతుంది. మరి ఇప్పటికైనా ఆ దేశం అభివృద్ధి దిశలో ముందుకెళ్ళటానికి
ఉత్తర కొరియాని పరిపాలించే పాలకుల ధోరణిలో మనస్తత్వంలో ఎలాంటి గణనీయమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది? మీరు ఇప్పుడు నార్త్ కొరియా అటం బాంబు గురించి మనం మాట్లాడతాం. యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరగవచ్చు. మొత్తం ఈ సెంట్రల్ ఏషియా ఎలా ఉంది? ఎట్లా అసలు పాపం ఆ దేశాలు ఎట్లా విలువెల్లాడిపోతున్నాయి? ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి? న్యూక్లియర్ బాంబే కాదు, ప్రపంచంలో యుద్ధాలు జరగడానికి ఆయుధాలు అమ్మడం, ఆయుధ వ్యాపారం అంతర్జాతీయంగా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున సాగుతుందంటే, ఈ ఆయుధాలు ఇప్పుడు నేను మ్యాక్డొనాల్డ్ అండ్ డగ్లస్ కంపెనీని అమెరికాలో ఫైటరు ప్లేన్స్ ప్రొడ్యూస్ చేస్తారు. మేము అమెరికా వెళ్ళినప్పుడు చూడడానికి వెళ్తే వాళ్ళు లంచ్ ఇచ్చారు మా ఆనర్లు. నేను అడిగాను, ఒకవేళ ప్రపంచంలో మనుషులు యుద్ధాల ద్వారా కాకుండా సంప్రదింపుల ద్వారా తమ సమస్యలు పరిష్కారం చేసుకోవాలి అని ఒక సంస్కృతి పెరిగితే మీ ఫ్యాక్టరీ ఏమవుతుంది అని అడిగాను. అతను నవ్వుతూ అన్నాడు, మేము యుద్ధ విమానాలు కాదు, యుద్ధాలను కూడా ప్రొడ్యూస్ చేస్తాం. ఐఎమ్ టెల్లింగ్ ఫ్రాంక్లీ ఆనెస్ట్లీ అని చెప్పి యుద్ధాలను కూడా ప్రొడ్యూస్ చేస్తాం. కనుక యుద్ధాలు జరుగుతున్న ప్రపంచంలో నార్త్ కొరియా ఈరోజు హైడ్రోజన్ బాంబు వలన ఈ దేశంలో ఉండే పేదరికము పెరుగుతుందా? ఇది కాకుండా ఈ రిసోర్సెస్ను నిజంగా పేదరికం మీద ఉపయోగించే వాళ్ళ వీళ్ళేంటి సెక్యూరిటీ? వాడు హైడ్రోజన్ బాంబు ప్రొడ్యూస్ చేస్తే ప్రపంచం నన్ను కనుక్కుంటుంది, వాడు నన్ను గుర్తిస్తుంది, ఒక పవర్గా గుర్తిస్తుంది. గుర్తించిన తర్వాత దేశంలో ప్రజలు కూడా ఒక సెక్యూరిటీ భావన. కానీ మొత్తంగా నేను ఏంటంటే అసలు యుద్ధాల మీద, యుద్ధ సామగ్రి మీద, యుద్ధ విమానాల మీద, తర్వాత న్యూక్లియర్ బాంబు మీద పెట్టే ఖర్చు ఏదైతుందో ప్రపంచమంతా కూడా దాన్ని పునరాలోచించి మనిషి సుఖంగా ఆనందంగా జీవించే ప్రపంచం కావాలి, ఎందుకు మనం ఇంత ఈ యుద్ధాలు చేశామనేటువంటి ఆలోచన ఉంటే అప్పుడు మీరు చెప్పినట్లు వాడు హైడ్రోజన్ బాంబు వలన ఆ దేశంలో పేదరికం పెరుగుతుంది, వాడు దాని బదులు ఇది చేశాడు. ప్రపంచమే ఆ దిశలో ఉంది. కనుక సంపద పెరిగితే హైడ్రోజన్ బాంబు మీద ఖర్చు కాకుండా అది తప్పకుండా పేదవాళ్ళ మీదనే ఖర్చు అయ్యేది అనే అజంప్షన్ ఏదైతుందో అట్లా కాకుండా మనం ఆలోచించాల్సింది అంటే ఈ ఆలోచన అనేది, ఐడియాలజీ అనేది, తర్వాత ఎటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామనే దానికి ఈ హైడ్రోజన్ బాంబుకు లింక్ పెట్టి చూడవలసి వస్తుంది. సాంబశివరావు గారు, పాకిస్తాన్ సహాయ సహకారాలతోనే ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షించిందని మన దేశం ధ్వజం ఎత్తింది. మరి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉత్తర కొరియా అనుబంధం పట్ల మన దేశం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి? పాకిస్తాన్కి నార్త్ కొరియాకి మిసైల్స్ విషయంలో కానీ స్పేస్ టెక్నాలజీ విషయంలో కానీ కొన్ని సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు టెక్నాలజీని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు అనేది గత దశాబ్దంగా మనం చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఆ సస్పిషన్ ఉంది. ప్రాబ్లీ దెర్ ఈజ్ ఎనఫ్ ప్రూఫ్ టు ఎస్టాబ్లిష్ దాట్. ఇప్పుడు రెండు కూడా ఇప్పుడు మనం ఏమన్నా చూస్తాం, అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ని ఒక రోగ్ కంట్రీ అనాలా, బికాజ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ బై సెల్లింగ్ వెపన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడు కొరియాని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నాం, నార్త్ కొరియాని, మరి పాకిస్తాన్ని కూడా అలాగే డిస్క్రైబ్ చేద్దామా? పాకిస్తాన్ అలా డిస్క్రైబ్ చేయాలని మనం అనుకుంటున్నప్పుడు పాకిస్తాన్కి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇండియా మీద మనం ఏదో టెస్ట్ చేసామని చెప్పేసి 301 శాంక్షన్స్ ఇచ్చిన యుఎస్, విధించిన యుఎస్ పాకిస్తాన్కి సహాయం చేస్తూనే ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఎలా వస్తుందంటే, ఇది మేబీ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అవసరాలు దృష్ట్యా ఈ సంపన్న దేశాలు చేస్తున్నటువంటి గేమ్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రతి దేశానికి మిలిటరీ కోసం ఒక మినిస్ట్రీ ఉంది, మిలిటరీ కోసం వందలాది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. శాంతి కోసం ఏ దేశానికి ఒక మినిస్ట్రీ లేదు, ఒక డిపార్ట్మెంట్ లేదు. ఏది ఇంపార్టెంట్ మనకి? మిలిటరీ అంటే మీరు ఏదో యుద్ధం జరుగుద్ది, నా మీద ఎవరో దాడి చేయబోతున్నారనే భయంతో మీరు ముందుగానే ప్రిపేర్ అవుతున్నారు. అలాగే నేను శాంతిగా ఉండటమే కాదు, నా పక్కవాడు కూడా శాంతిగా ఉండాలని ఆ మినిస్ట్రీ ఎందుకు లేదు మనకి? ఇట్స్ ఆల్సో ఏ డెమోక్రటిక్ ఐడియా. పీస్ను ప్రమోట్ చేయాలి కదా, చేయట్లేదు. దీన్ని పోనీ యునైటెడ్ నేషన్స్ ఏమన్నా బాధ్యతగా తీసుకుని చేస్తుందా అంటే, యునైటెడ్ నేషన్స్ ఈజ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ ఇలాంటి విషయాల్లో. ఇప్పుడు నార్త్ కొరియా మీద ఆర్థిక శాంక్షన్స్ పెట్టారు, ఎకనామిక్ శాంక్షన్స్ పెట్టారు, అది పనిచేయట్లేదు కదా. దీన్ని కొనసాగిస్తాము అంటున్నారు, పనిచేయవు కదా. దీనికి మరి ఆల్టర్నేటివ్ ఏంటి? నార్త్ కొరియా ఎవరు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ నుంచి మీరు ఒక బృందాన్ని అక్కడికి పంపి, ఆయన అసలు ప్రెసిడెంట్ ఏమనుకుంటున్నాడు, ప్రెసిడెంట్ కొన్ని ఇబ్బందులు ఏంటి, ప్రెసిడెంట్ వై హీ ఫీల్స్ సో ఐసోలేటెడ్, ఎందుకు ఆయన ఐసోలేట్ చేయాల్సి వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా? అది యునైటెడ్ నేషన్స్ బాధ్యత కదా. ఇవాళ నార్త్ కొరియా ఆ సిచ్యువేషన్లో ఉండటానికి కానీ, ఇలా ఇవాళ ఉన్న డిక్టేటర్స్ అందరూ డిక్టేటర్స్గా ఉండటానికి కానీ కారణం ఇదే యునైటెడ్ నేషన్స్. అంటే యునైటెడ్ నేషన్స్ గ్రాంట్స్ ఉందా? ఇండియా లాంటి దేశాలు శాంతియుతంగా వేలాది సంవత్సరాలుగా ఉన్నాయి కాబట్టి ఇండియా హ్యాస్ టు టేక్ లీడర్షిప్ ఇన్ దిస్. యునైటెడ్ నేషన్స్కి అన్నీ తెలుసు అని చెప్పేసి ఇండియా కూర్చోవాల్సిన అవసరం లేదు నా ఉద్దేశం. మన దేశం చొరవ తీసుకోవాలి, ఐడియాస్ ఇవ్వాలి.
వీ లవ్ పీస్ అండ్ వీ వాంట్ ఎవ్రీబడి టు బీ పీస్ఫుల్ కాబట్టి మనమే ప్రపోజల్ పెడదాం ప్రపంచానికి. నార్త్ కొరియా ఇబ్బందిలో ఉంది, నార్త్ కొరియా అంటే ఒక మనిషి వల్ల ఎంటైర్ పాపులేషన్ ఇబ్బందిలో ఉండకూడదు కదా అన్న విషయాన్ని మనం హైలైట్ చేస్తే ఐ థింక్ ఇట్ విల్ బి మచ్ మోర్ ఫ్రూట్ఫుల్. దామోదర్ ప్రసాద్ గారు, ప్రపంచంలో ఇప్పటికే చాలా దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, అలాగే 6 దేశాల దగ్గర హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ప్రపంచ శాంతి పరిరక్షణ కోసం, విశ్వమానవాళి శ్రేయస్సు కోసం ఐక్యరాజ్య సమితి ఎలాంటి క్రియాశీలకమైన నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి? ఐక్యరాజ్య సమితి క్రియాశీల పాత్ర నిజంగా వహిస్తే క్రమక్రమంగా ఈ అణ్వస్త్ర నిర్మూలన అనేది సాధ్యమవుతుంది. కానీ కొన్ని ప్రాబల్య దేశాలకు ఒక ఉపాంగంగా కొనసాగితే మాత్రం అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నట్లు పాకిస్తాన్ అణు శాస్త్రవేత్త, అణు పితామహుడిగా కీర్తిస్తున్నటువంటి ఖాదర్ ఖాన్, ఆయన అణు రహస్యాల్ని ఉత్తర కొరియాకు అమ్ముకున్నాడని, అందువల్ల భారీ మొత్తాలు పొందినాడని ఆయనపై నిరాభియోగం కూడా వచ్చింది. ఆ విధంగా సైనిక పాలకులకు తెలిసే అది జరిగింది. వాళ్ళు ఆయన క్షమించారు. ఈ అపవిత్ర కలయిక ఎందుకు చెప్తున్నామంటే వారి వారి స్వీయ రాజకీయ, ఆర్థిక లేదా సైనిక ప్రయోజనాల దృష్ట్యానే ఆ వ్యూహంలో భాగంగానే ఈ సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఉత్తర కొరియా ఏకాగ్గా ఉండడం వల్ల అక్కడ అంతర్గతంగా ఏం జరుగుతున్నదో, మానవ జీవన విధానం ఎలా ఉందో, దుర్భరదరుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్ళు ఇతర మానవాళితో అనుసంధానం చేసి వాళ్ళ అభ్యున్నతి కూడా ఐక్యరాజ్య సమితి ద్వారా మరిన్ని గట్టి ప్రయత్నాలు, అక్కడ జీవన వికాసానికి తోడ్పడే ప్రయత్నాలు జరగడం లేదు. ఇప్పుడు దాదాపు అమెరికా, రష్యాల మధ్య దాదాపు 5,000 పైగా అనువాదాలు పోగుపడి ఉన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, చైనా దగ్గర కూడా 300 పైగా ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా కావాల్సింది మానవులకు అణ్వస్త్రాలే కానీ అణ్వాయుధాలు కాదు. ఉత్తర కొరియా అధ్యక్షుడు 32వ వాడు ఉన్మాది అయినప్పటికీ కూడా తనకు అభద్రతా భావంతో ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా అమెరికా ఈ దీర్ఘశ్రేణి క్షిపణులతో కానీ అతన్ని లొంగదీయవచ్చు, సంహరించనవచ్చు. అదే పని ముందే నేనే చేస్తాను, ఇతరులు మీరు చంపడానికి ముందే వ్యూహంలో భాగం కూడా చేసిండవచ్చు. అందువల్ల ఇప్పుడు ఈ మొత్తం పోగుపడినటువంటి అణ్వస్త్ర దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఒక నిష్పాక్షికంగా, ఒక చిత్తశుద్ధితో, నిజాయితీతో అవి కనుక అణ్వస్త్ర నిర్మూలన ప్రారంభించాలి. ఈ ప్రయత్నంలో ఈ దేశాలంటే విశ్వాసంలోకి తీసుకోవాలి. చైనాను కూడా విశ్వాసంలోకి తీసుకుని చైనా ద్వారానే ఇక్కడ మనం ఉత్తర కొరియాని కొంతమేర కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అణ్వాయుధాలను, హైడ్రోజన్ బాంబులను తయారు చేస్తున్న ఉత్తర కొరియా దశాబ్దాల వెనుకబాటుతనంతో మగ్గిపోతోంది. కుటుంబ పాలన, సైనిక నియంతృత్వాలతో ప్రజల గోడు పట్టించుకొని ఆ చిన్న దేశం హైడ్రోజన్ బాంబు అంటూ బరితెక్కించడాన్ని చర్చలో పాల్గొన్న నిపుణులు తీవ్రంగా ఖండించారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.